హాయ్ ఫ్రెండ్స్, వెరీ కమింగ్ సూన్ మన ఇండియాలోకి ఐక్యూ నియో 11 సిరీస్ అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ చైనాలో ఈ మొబైల్ సంబంధించిన రూమర్స్ అయితే బయటపడాయి అనమాట. కాకపోతే చైనా వేరియంట్ ఉన్న స్పెక్స్ అయితే మన ఇండియాకి అయితే రావు. ఆల్మోస్ట్ వేరియేషన్ అయితే ఉండదు అనమాట. ఐక్యూ నియో 11 సిరీస్ ఎప్పుడు మన ఇండియా కోసం చూడాలి. నాకు తెలిసి ఈ మంత్ అయితే లాంచ్ అవ్వగాని నెక్స్ట్ మంత్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నా, చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన రూమర్స్ బయటపడాయి కాబట్టి త్వరలోనే లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. కాకపోతే ఒకటి చెప్పగలను, ఐక్యూ నియో 10 సిరీస్ కంటే ఈసారి ఐక్యూ నియో 11 సిరీస్ అయితే చాలా అప్గ్రేడ్స్ అయితే చేశామని చెప్తున్నారు ఫీచర్స్ పరంగా. కొన్ని రూమర్స్ ప్రకారము ఐక్యూ నియో 11 ప్రో సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే బయటపడాయి. ఇవి మనం తెలుసుకుందాం. ప్రైస్ కూడా ఐక్యూ నియో 10 సిరీస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో వాడిని ప్రాసెసర్, బ్యాటరీ ఇవన్నీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తారు కాబట్టి ప్రైస్ కూడా అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.9 ఇంచెస్ ఫ్లాట్ ఓఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. 2K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనం నవే డేస్ మొబైల్ చూసినా కూడా 1.5K రెజల్యూషన్ అక్కడే స్టాప్ అయిపోయినాయి. బట్ మనకి ఇది 2K రెజల్యూషన్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనకి రెజల్యూషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే 144 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. చాలా హెచ్డీ రిఫ్రెష్ అవుట్, అంటే మన స్క్రీన్ కూడా చాలా స్మూత్నెస్ ఉంటుంది అనమాట మొబైల్ వాడేటప్పుడు. ఓవరాల్ గా డిస్ప్లే బ్యాటరీ ఐక్యూ నియో 10 సిరీస్ తో కంపేర్ చేసుకుంటే. ఇంకా ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెస్ మీద రాబోతుంది. ఈ ప్రాసెస్ రిలేటెడ్ గా స్నాప్డ్రాగన్ 888 కూడా మనకి వస్తుందని చెప్పొచ్చు. మనకి ఇది ఐక్యూ నియో 11 లో ఉంటది. ఐక్యూ నియో 11 ప్రో లో డైమెన్సిటీ 9500 అని చెప్పొచ్చు. ఒకవేళ ఐక్యూ నియో 11 ప్రో లో కూడా స్నాప్‌డ్రాగన్ 888 ఇచ్చింటే కొంచెం బాగుండేది. కాకపోతే మనకి డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటది. మనము సాఫ్ట్‌వేర్ విషయానికి చూసుకుంటే మనకి ఇది ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 తో వస్తదని చెప్తున్నారు. మంచి విషయమే ఇక్కడ. ఆండ్రాయిడ్ 16 అంటే బెటర్ అని చెప్పొచ్చు. అలాగే ఫన్ టచ్ ఓఎస్ 16 అయితే ఉంటది. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 అంటున్నారు కాబట్టి ఏమన్నా చేంజెస్ చేస్తారేమో చూడాలి యూఐ పరంగా. కెమెరా విషయానికి వద్దాం. ఇక్కడ మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. ఇది సోనీ ఐఎంఎక్స్ 920 సెన్సార్ మీద రాబోతుంది. బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. సెకండ్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనుకుంటున్నా. అలాగే లాస్ట్ కెమెరా విషయానికి కూడా అయితే 50 ఎంపీ ఇచ్చారు. టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అనుకుంటున్నా. చూడాలి. సో కాకపోతే ఈ ట్రిపుల్ కెమెరాస్ 50+50+50 అంటున్నారు కాబట్టి ఇది ఎంతవరకు కన్ఫర్మ్ తెలియదు. కాకపోతే రేర్ కెమెరా మటుకు కన్ఫర్మ్ అనమాట. 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉంది కదా, అదైతే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. బట్ సెకండ్ కెమెరా ప్లస్ లో నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం టెలిఫోటో వస్తది అనుకున్నా. బట్ చూడాలన్నమాట, మొబైల్ లాంచ్ అయితే చూడాలి. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ ఇచ్చారు. కాకపోతే మనకి బ్యాక్ కెమెరాలో 4K సపోర్ట్ ఉంది. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది 7000 ఎంహెచ్ బ్యాటరీ రాబోతుంది. ఇక్కడ 100 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ అయితే ఎక్కుతుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ మొబైల్ సంబంధించిన లీక్ అండ్ స్పెక్స్ అయితే. మీకు ఈ మొబైల్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఐక్యూ నియో 11 గురించి చూద్దాం. అంటే ఆ మొబైల్ ఉన్న స్పెక్స్ ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు ఐక్యూ నియో 11 ప్రో సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే చూసాం అనమాట. ఆల్మోస్ట్ మొబైల్ లాంచ్ కూడా ఇవే స్పెక్స్ ఉండవచ్చు. జస్ట్ ఇవి రూమర్ స్పెక్స్ అని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. లాస్ట్ వరకు మన వీడియోని వాచ్ చేసింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.